ఉప ముఖ్యమంత్రి చొరవతో పిఠాపురం ఆస్పత్రికి వైద్యుల నియామకం జరిగింది. వివరాలకు వెళ్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల హాస్పిటల్ కి రోజు 300 నుంచి 400 వరకు పేషెంట్లు వస్తుంటారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఓఎస్డీ వెళ్లి హాస్పిటల్ సందర్శించారు. ఆ సమయంలో అక్కడ వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఉందని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 2 కొత్త సిబ్బందిని, మరికొంతమంది డాక్టర్స్ ని నియమించారు. అలాగే ఎక్స్రే మెషిన్ సమస్య ఉందని చెప్పడంతో జిల్లా కలెక్టర్ సమస్యని పరిష్కరించారు. సమస్యలను పరిష్కరించిన ఓఎస్డీ, జిల్లా కలెక్టర్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. పిఠాపురం మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం అనేది పెద్ద హాస్పిటల్ అండి. మనకి ఇక్కడికి రోజుకి ఒక 300 మంది 400 మంది ఓపిక వస్తారు. మేము హాస్పిటల్ డాక్టర్ కొత్త స్టాఫ్ కొత్త ఉందని చెప్పి ఉన్నాము. అయితే దాని ప్రకారం ఏం చేశారంటే డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు, అలాగే మా DCHS మేడం, DCHS కాకినాడ మేడం గారు ఒక 2 స్టాఫ్ ని సపడా డాక్టర్స్ ని వేయడం జరిగింది. డిప్యూటేషన్ మీద వేయడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి కాబట్టి 30 పడకల ఆసుపత్రి ప్రకారం ఎంతమంది క్యాడర్ స్ట్రెంత్ ఉండాలో అంతమంది ఉన్నారండి. డిప్యూటీ సీఎం గారు ఆదేశాల ప్రకారం మేము కూడా బాగా వర్క్ చేసి హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి. అలాగే మా దగ్గర ఎక్స్రే ప్లాంట్ కావాలి, ఎక్స్రే కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. దాన్ని కూడా కమిషనర్ మేడం, తర్వాత మన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కమిషనర్ మేడం రెక్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్రే కూడా పనిచేయడం వర్కింగ్ కండిషన్ లో ఉందండి. అలాగే మాకు అడిగిన వెంటనే మాకు స్టాఫ్ ని ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి మరియు మా కలెక్టర్ గారి సార్కి అందరికి కూడా చెప్పండి.